గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరోసపడుస్తుంది. ముందుగా డోనర్స్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు వార్తకి వెళ్దాము. ఈరోజు 24th August 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్ గుర్తించండి. సో ఫ్రైడే నాడు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ను ఎలా గడిచినా చూద్దాము. నిఫ్టీ 214 డౌను, ఇది ప్రతి గురువారం ఎక్స్పైర్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 606 డౌను, ఇది ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది. అండ్ సెనెక్స్ కూడా 694 డౌను, ఇది ప్రతి మంగళవారం ఎక్స్పైర్ ఉంటుంది. సో ఇండెక్స్ కొద్దిగా పెరిగింది. ఇండెక్స్ పెరగడం మూలంగా మార్కెట్ తగ్గుతుంది, అది గుర్తించండి. 0.36 పెరిగి 11.73. సో 10 to 12 మధ్య ఉంటే మార్కెట్ వాలటిలిటీ బాగా ఉన్నట్టు. సో ఇప్పుడు మన కంపెనీ జరుగుతున్నట్టుగా ఉన్నట్టుగా గుర్తించండి. ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా మనం షేర్స్ సెల్ చేశారు. ఫారినర్స్ సుమారు 1,622 చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 324 చేశారు, గుర్తించండి. బట్ ఫ్రైడే నాడు మన యూఎస్ఏ మార్కెట్ లాభాల పట్ల ముగిసింది. దీని ప్రభావం మండే నాడు ఉండొచ్చు. యూఎస్ డౌ జోన్స్ 846 అప్, నాస్డాక్స్ 3 అప్ అండ్ S&P 500 కూడా 9 అప్ గుర్తించాలి. సింగపూర్ నిఫ్టీ ఆల్డే కాబట్టి సో మండే నాడు రేపు చూద్దాం. సో బ్యాండ్లో షేర్స్ మూడు షేర్స్ ఉన్నాయి. ఆర్బీఐ బ్యాంకు, పీజీఐ, తగరేలు. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లు ఉంటాయి కాబట్టి ఇవి ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ షేర్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చుగా గుర్తించండి. సో ఇక్కడ వివిధ రకాల న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటి మూలంగా షేర్స్ మండే నాడు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క ఇంపాక్ట్ మీద రెవెన్యూ అండ్ ఇన్కమ్ మీద పడి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సేమ్ టైమ్స్ కూడా రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఈ షేర్లో 5% ఎక్కువైతే దాన్ని వదిలేయడం మంచిది. మళ్ళీ తగ్గింపు తీసుకోవాలి, ఎందుకంటే కింద కొన్న వాళ్ళు రేపు టాప్ చేయడానికి వీలు ఉంటుందిగా గుర్తించండి. సో వార్తకి వెళ్తే ఈనాడులో జిఎంఆర్ పవర్ మీద ఒక వచ్చింది. జిఎంఆర్ పవర్ ప్లాంట్ ఎక్కువ తీయడం కోసం సో 3,000 కోట్లను సమీకరణ కోసం ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నట్టు. దీని మూలంగా కంపెనీకి భవిష్యత్తు రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో గ్రావిటా ఇండియా షేర్స్ గెయిన్ 40% ఫాలోయింగ్ Q1 రిజల్ట్ మూలంగా గ్రావిటా ఇండియా షేర్స్ వచ్చాయి. సో వీటిని మనం టెక్నికల్గా చూద్దాము, కాంటాక్ట్ వీలుందా లేదా గుర్తించండి. లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ABRF ఉంది. ట్రెండింగ్ ఉంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అది గుర్తించండి. బిజినెస్ లైన్లో బ్రోకర్ కాల్ కింద మన 2 షేర్లు ఇచ్చారు, సమోదన్ మదర్సన్ అండ్ జ్యోతి ల్యాబ్స్. ఈ రెండిట్లో జ్యోతి ల్యాబ్స్లో ఫండమెంటల్ కంపెనీ, మంచి FMGs కంపెనీ గుర్తించండి. అండ్ ఇందు ప్రకారము విప్రో టు ఎక్వైర్ సంసంగ్ ఓన్ ఒక ఫార్మును ఆల్మోస్ట్ $375 million ఎక్వైర్ చేసినట్టు ఎక్విజిషన్ చేసిన వార్త వచ్చింది. ఆల్మోస్ట్ విప్రో కూడా ఇప్పుడు చాలా అందుబాటు రేట్ ఉంది. అంతకుముందు కూడా ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసింది. సో ముందు కంపెనీ బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న రేట్లో వీటిని మనం అక్రమం చేస్తుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం మన బుల్లిష్ మూవింగ్ జీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కరెక్షన్కు గురై మంచి అందుబాటు ఎట్టినట్టుగా గుర్తించండి. స్టాక్ ఫోకస్ అనుకుందా భారత్ సీడ్స్ ఇచ్చారు, అది గుర్తించండి. ట్రెండింగ్ షేర్ కింద గోదావరి పవర్, పూనావాల కార్పొరేషన్. ఈ రెండు షేర్లు కూడా మనం మన వార్తలు చెప్పుకుంటూ వచ్చాము. ఈ రెండు కూడా మంచి ఫండమెంటల్ కనిపించినాయి. ఇవి రెండు కూడా మంచి అందుబాటులో రేట్లు ఉన్నాయి. ప్రతి తగ్గింపు బై అండ్ డిప్స్ కింద ఈ షేర్ కూడా మనం గుర్తించవచ్చు. CNBC 18 ప్రకారం టిటాగర్ రైలుకు సంబంధించి ప్రచారంగా వార్తలు వస్తుంటుంది. ఆర్డర్స్ వచ్చినప్పుడు వార్త వచ్చి షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ కూల్ ఆఫ్ అవుతుంది. ఇది కూడా సుమారు 91 crores ఒక ఆర్డర్ వచ్చింది, అది గుర్తించండి. అండ్ సిస్టమ్ కూడా ఇది మన కంపెనీకి సంబంధించింది. ఇది కూడా చాలా పెరిగింది. 400 crores అక్విజిషన్ జరిగినట్టు, అది గుర్తించండి. సో వీటి టెక్నికల్స్ చూసే ముందు కొన్ని మన డ్యూరింగ్ సంబంధించిన రికార్డ్ డేటు, ఇవి రికార్డ్ డేటు 25th నాడు ఉన్నాయి, అంటే రేపు ఉన్నాయి. కాబట్టి వీటి ఇంతకుముందు ఎవరైతే కొన్నారో వాళ్ళకు ఈ షేర్ల మూలంగా డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. రికార్డ్ డేట్ నాడు షేర్ కొంటే రాదు. ఆయన పైపచ్చి ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి. కమలా హోల్డింగ్ 18 నితిన్ కాస్టింగ్ 3 rupees, తంబోలి ఇండస్ట్రీ 1 rupee కింద ఉంది, డివిడెండ్ గురించి. ఈవెంట్స్ కింద అంటే రేపు USA న్యూ హోమ్ సేల్స్ డేటా రాబోతుంది. అట్లా 26 నాడు USA డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ రాబోతుంది. సో వీటి బట్టి కూడా కొంత మార్కెట్ ఇచ్చుగా అవకాశం ఉంది. అండ్ బోనస్ షేర్ కింద HDFC బ్యాంకు 1:1 కింద ఇచ్చిన రికార్డ్ డేట్ 26th. అట్లా అరోరా ఇండస్ట్రీ కూడా 1:1 కింద రికార్డ్ డేటు ఇక్కడ పొందుపరచలేదా గుర్తించండి. సో ఈ వార్తలు. సో వీటిని మనకు టెక్నికల్ చూద్దాం. టెక్నికల్ చూడకుండా ప్రతి షేర్ యొక్క నెగిటివ్ అండ్ పాజిటివ్ న్యూస్ వస్తుంది. డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అని వస్తుంది. ఇక మనం 2 ఇండికేటర్స్ వాడినాము. వాటి మూలం కూడా షేర్ యొక్క బలము స్ట్రెంత్ చేరిపోతుంది. ఒకటి మూవింగ్ యావరేజెస్ 20, 50, 100 and 200 days.
ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి పైన అంటే 4 రేఖల పైన ఉంటుందో అది కంప్లీట్గా ట్రెండింగ్ ఉన్నట్టు, కింద నుంచి బయింగ్ సపోర్ట్ ఉంది, పెరగడానికి అవకాశం ఉన్నది గుర్తించండి. అట్లనే షేర్లో స్ట్రెంత్ ఉందో లేదా అని RSI కొలమానం ఉంటుంది, ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే అబోవ్ 45 నుంచి 75 మధ్య ఉంటుందో అప్పుడు ట్రెండింగ్ ఉండి పెరిగే అవకాశం ఉంది. 75 ఉంటే ఓవర్బాట్ వచ్చేసి తగ్గడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఇక్కడ మనం ప్రతిరోజు సిల్వర్ అండ్ గోల్డ్ ETF కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సిల్వర్ బి ETF ప్రస్తుతం 109.93 ఉంది. ఫ్రైడే నాడు 81% పెరిగింది. ఇది లోయెస్ట్ 78 రూపీస్, హైయెస్ట్ 112. టెక్నికల్ మనం ప్రతిరోజు చెప్పుకున్న ఇది టెక్నికల్ బాగుంది. ప్రస్తుతం అయితే 54-55 మధ్యలో ఉంది RSI. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ గోల్డ్ బి ETF, ఇది కూడా 82-62 ఉంది. మన 7% పెరిగింది. లోయెస్ట్ 60 రూపీస్, హైయెస్ట్ 85 రూపీస్. ఇది కూడా ఆల్మోస్ట్ టెక్నికల్గా బాగుంది, 50 ఉంది. అండ్ ఇది కూడా మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ GMR పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రస్తుతం 190 ఉంది. నిన్న ఫ్రైడే నాడు 2 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 89, హైయెస్ట్ 169. ఇది టెక్నికల్గా బాగుంది, 57-58 ఉంది. RSI బాగుంది. ఇది కూడా మార్నింగ్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. సో పెరగడానికి లేకపోతే 4 రేఖల పైన ఉంటుందో అది పెట్టడానికి అవకాశం ఉంటుంది, సబ్జెక్టు మార్నింగ్ బిజినెస్ కండిషన్ బట్టి. గ్రావిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 1727 ఉంది. ఫ్రైడే నాడు 6-7 రూపీస్ వరకు తగ్గింది. ఇది లోయెస్ట్ 1380, హైయెస్ట్ 2700. అండ్ టెక్నికల్ కదా వీక్ అని చెప్పవచ్చు, బిలో 45 ఉంది. అండ్ మూవింగ్ డౌన్ ఉంది. ఇది ఎప్పుడైతే ఇక్కడ మూవింగ్ 790 or 1821 క్రాస్ ఎంత అవుతున్నాయి, ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆలోచన చేయాలని ఒక ఆలోచన గుర్తించండి. సముద్రం మదర్స్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం 95 రూపీస్ ఉంది. ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 3 రూపీస్ వరకు తగ్గింది. లోయెస్ట్ 72, హైయెస్ట్ 145. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి 45-46 మధ్య ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఇది ఇప్పుడు 95 ఉంది, ఎప్పుడైతే ఇది 99 క్రాస్ అవుతుందో అందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత 105 వరకు కూడా పోయే అవకాశం ఇందులో కనిపిస్తుంది. జ్యోతి ల్యాబ్ లిమిటెడ్, జ్యోతి ల్యాబ్ ప్రస్తుతం 340 రూపీస్ ఉంది. ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 3 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 300, హైయెస్ట్ 595, ఆల్మోస్ట్ 600. సో ఆల్మోస్ట్ 50% తగ్గి ఉంది. మంచి ఫండమెంటల్ కంపెనీ, కంప్లీట్గా ఇది ట్రెండింగ్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. RSI కూడా బలపడి 54 ఉంది. సో అబోవ్ 45 ఉంది. ఇది ఇప్పుడు 340 ఉంది. ఇది ఎప్పుడైతే 347 అండ్ 370 రెండు క్రాస్ అయితే ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. బట్ ఈ షేర్ను కూడా ఇప్పుడు కొద్ది కూడా తీసుకోవడానికి అనువుగా కనిపిస్తుందిగా గుర్తించండి. అండ్ మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ. విప్రో లిమిటెడ్ ప్రస్తుతం 349 ఉంది. మన ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 150% తగ్గింది. లోస్ 228, హైయెస్ట్ 325. ఆల్మోస్ట్ లోస్ దగ్గర ఉంది. అండ్ టెక్నికల్గా బౌన్స్ అయిపోయి పెరగడం సాధిస్తుంది. RSI కూడా పుంజుకొని 48 ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 257 అండ్ 262 క్రాస్ అవుతుందో ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. జీ ఎంటర్టైన్మెంట్ ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ, 120.58 ఉంది. ఫ్రైడే నాడు 6-7 రూపీస్ వరకు పెరిగింది. 89 లోయెస్ట్, హైయెస్ట్ 155. ఇది టెక్నికల్, ఇది కూడా ఇంప్రూవ్ అయ్యి 53 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ అరెస్ట్ అయ్యి పెరగ స్టార్ట్ చేసింది, అది గుర్తించండి. ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ఉంది. ఇది ఎప్పుడైతే 126 క్రాస్ అవుతుందో 127 క్రాస్ అవుతుందో ఇంకా మూమెంట్ పెరిగే అవకాశం ఉంది. ఈ భారత్ షీట్ కూడా ఇది కూడా మంచి ఒక ఆటోకు సంబంధించిన కంపెనీ. ప్రస్తుతం 138 రూపీస్ ఉంది. 7 రూపీస్ వరకు పెరిగింది. ఫ్రైడే నాడు లోయెస్ట్ 70 రూపీస్, హైయెస్ట్ 141. టెక్నికల్గా ఆల్మోస్ట్ ఓవర్బాట్ జోన్లోకి వచ్చేసింది 73. ఎందుకంటే కంటిన్యూగా ఆల్మోస్ట్ 11th ఆగస్టు నుంచి పెరుగుతుంది. మూవింగ్ క్రాస్ అయి ఉంది కాబట్టి గుర్తించండి. అండ్ గోదావరి పవర్, ఇది కూడా మరి అంతకుముందు మనం చెప్పుకోమా మంచి ఫండమెంటల్ కంపెనీ, 239 ఉంది. ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 60 రూపీస్ పైన పెరిగింది. లోయెస్ట్ 146, హైయెస్ట్ 253. టెక్నికల్గా ఆల్మోస్ట్ 80 అండ్ 70 అంటే ఆల్మోస్ట్ ఓవర్బాట్స్ ఉంది. ఎందుకంటే కంటిన్యూ పెరిగింది కాబట్టి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత కూల్ ఆఫ్ ఎంత తీసుకుంటే బాగుంటుంది. లేదంటే 100 షేర్స్ ఉన్న వాళ్ళు 20 షేర్లు చెప్పినట్టు తీసుకుని తగ్గినప్పుడు మళ్ళీ తీసుకుంటే ఇంకా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుందిగా గుర్తించండి. నెక్స్ట్ పునవాల ఫైనాన్స్ కనిపిస్తుంది, కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ, ఫైనాన్స్ సంబంధించింది. 465 ఉంది. ఆల్మోస్ట్ ఫ్రైడే నాడు 15 రూపీస్ పైన పెరిగింది. లోయెస్ట్ 267, ఆల్మోస్ట్ కింద నుంచి 40% పెరిగింది. 483 హైయెస్ట్. టెక్నికల్గా ఆల్మోస్ట్ బాగుంది, 60 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పెరగడానికి ముందు అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. టిటాగర్ రైల్వే సిస్టమ్, రైల్వేకి సంబంధించింది, 858 రూపీస్ ఉంది.
ఆల్మోస్ట్ 504 రూపీస్ వరకు పెరిగింది. లోయెస్ట్ 655, హైయెస్ట్ 1509. ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 51 ఉంది. ఇది కంటిన్యూగా పెరుగుతుంది, కంటిన్యూగా 12,000 పెరుగుతుంది. బట్ మూవింగ్ ఆల్వేస్ క్రాస్ 930 ఫ్రాక్షన్ తోటి పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ ఆర్ఎస్ సిస్టమ్ కూడా ఫండమెంటల్ కంపెనీ, టెక్నికల్గా బాగుందని గుర్తించండి. అండ్ ఏబిఆర్ఎఫ్ఐ కూడా ఫండమెంటల్ కంపెనీ, టెక్నికల్గా బాగుందిగా గుర్తించండి. సో ఇవి వార్త అండి. వార్త ముంచంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.